దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. లెంటులోని 32వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనము. యేసు అధిపతి ఎదుటను నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. మరి ఈ దినము మనకు అనుగ్రహింపబడినటువంటి అంశము అపహాస్యము. అసలు ఎవరు యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహాస్యము చేశారు? ఎవరు ఆయన్ని నిందించారు? ఎవరు ఆయన్ని సిలువ వేయాలని చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, మరి అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఆయన్ని ఒకే మాటగా సిలువ వేయాలని చెప్పారు. రోమా సైనికులు ఆయన్ని అవమానపరిచారు, ఎగతాళి చేశారు. ముళ్ళ కిరీటం పెట్టి, రాజువు నువ్వేనా అని నవ్వుతూ ఆయన్ని గేలి చేశారు. ఊదా రంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగించి ఏదో ఒక సామాన్యమైన వ్యక్తిలా ఆయన్ని ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకోకుండా ఆయన్ని సిలువ వేయడానికి పూనుకున్నారు. వీరందరూ కూడా ఆయన్ని ఎగతాళి చేయడం మనం చూస్తాం. జనసమూహం అంతా కూడా నవ్వుతూ ఉంది. నాయకులు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. పిలాతు గారికి తెలుసు ఇతను ఏ పాపము చేయలేదని. తన భార్య ఈ పొద్దు ఒక కలగంటిని ఆయన నీతిమంతుని జోలికి వెళ్ళకు అన్నప్పుడు ఆయన చేతులు కడిగేసుకున్నాడు. ఇతను నిజముగా నీతిమంతుడే అని అక్కడ ఒప్పుకున్నాడు. కానీ ఏమీ చేయలేనటువంటి ఆ స్థితిలో క్రీస్తు ప్రభుల వారిని వారికి అప్పగించాడు. పాపము లేని ఆయన మన కోసం పాపముగా అయ్యి ఆ సిలువను భరించాడు, అవమానాన్ని భరించాడు. మన పాపం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు, ఆయన రక్తాన్ని ధారపోశాడు. ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామా? ఈ సిలువ యాత్రలో మనము నేర్చుకున్నది ఏమిటి అని మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. శిలువను ఆశ్రయిస్తున్న మనము ఇంకా ఆయనని మన క్రియల ద్వారా ఆయన్ని అపహాస్యము చేస్తూ, మన మాటల ద్వారా ఆయన్ని అపహాస్యము చేస్తూ, నలుగురిలో ఉన్నప్పుడు ఆయనని ఆ మధ్యకు తీసుకొని వచ్చి దేవుని నామాన్ని దూషించే బిడలుగా, అపహాసించే బిడలుగా మనం ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ జీవితము, ఎలా ఉంది నీ ప్రవర్తన అని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. మన క్రియల ద్వారా ఆయన్ని అపహాస్యము చేయరాదు, మన మాటల ద్వారా ఆయన్ని అపహాస్యము చేయకూడదు. మనము నలుగురిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను కనపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలనాడు వారు అపహాస్యం